షలోమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇప్పుడు మనం చూస్తుంది మృత సముద్రము. దీనిని డెడ్ సీ అని పిలుస్తాం మనం. ఇదిగో చూడండి, మృత సముద్రం ఇది కూడా. అటు చూడండి, ఇదంతా కూడా మృత సముద్రం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీనిలో ప్రాణి అనేది ఏది కూడా బ్రతకదు. ఏ రకమైన ప్రాణి కానీ ఏ రకమైనటువంటి జీవి కానీ ఇందులో బ్రతకదు. కనీసం చిన్న మొక్క కూడా, చిన్న బ్యాక్టీరియా కూడా ఇక్కడ బ్రతకదు. దానివల్ల దీనిని మృత సముద్రం అని పిలుస్తున్నారు. దీనిని అలా పిలవడానికి గల రెండవ కారణం, దేవుని దృష్టికి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుడు తన హృదయములో నొచ్చుకొని ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను గంధకాలతో ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలా ధ్వంసం చేయబడిన ఆ సల్ఫర్ డయాక్సైడ్ లేకపోతే అగ్ని గంధకాలు కురిపించబడ్డ ఆ సముద్రంగా, ఈ సముద్రంలో లేకపోతే ఆ సొదొమ గొమొర్రా అవశేషాలన్నీ దీని క్రింద ఉన్నాయనేది కొంతమంది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చెబుతూ ఉంటారు. ఈ సముద్రానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, మామూలు సముద్రాల్లో ఉన్న ఉప్పు శాతం కంటే ఈ సముద్రాల్లో ఉన్న ఉప్పు శాతం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలు సముద్రంలో 1% ఉప్పు ఉంటే గనక ఈ సముద్రంలో 10% ఉప్పు ఉంటుంది. అంటే అంత ఎక్కువ కలిగినటువంటి ఉప్పు శాతం కలిగింది. మీరు చూడండి, ఆ ఉప్పు యొక్క గడ్డలు ఎలా గడ్డగట్టాయో, ఆ ఉప్పు నీటి తాకిడికి మట్టి ఎలా గడ్డగట్టిందో, ఉప్పు అంతా చూశారండి. ఇదంతా ఉప్పు గడ్డగా మారిపోయింది. మీరు ఇంకా చూడండి, ఇవన్నీ ఉప్పు గడ్డలు. ఇదంతా స్వచ్ఛమైన ఉప్పు. ఈ ఉప్పు గడ్డలు ఇది నోటితో తాకిన, ఇది కళ్ళల్లో పడ్డా, ఇది మన ఆరోగ్యానికి హానికరమైంది. ఎందుకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి ఉప్పు శాతం కాబట్టి మన ఆరోగ్యానికి హానికరం. ఈ నీటికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇది మృత సముద్రం అవటం వల్ల ఇందులో ఎవరు మునగరు, తేలతా ఉంటారు. మామూలు సముద్రాల్లో కొంత దూరం లోపలికి వెళ్తే మునిగిపోతాం కదండి. ఈ సముద్రాల్లో నీటిపై పడుకుంటే, చేతులు కాళ్ళు చాపుకుని పడుకుంటే ఇందులో ఎవ్వరు కూడా మునిగిపోరు. ఆశ్చర్యం కదండి. మామూలు నది మీద కానీ, చెరువు మీద కానీ, చిన్న కాలువ మీద కానీ, సముద్రం మీద కానీ మనం అలా పడితే అలా మునిగిపోతాం మనం. కానీ ఈ నీటిలో అలా మునగటం ఉండదు. రండి, మన వారందరూ ఎలా ఈ నీటిలో తేలుతున్నారో మనము వీక్షించి సంతోషిద్దాం. అయితే ఈ సముద్రంలో మునిగిపోవడం అనేది ఉండదు. చూడండి, మన బిడ్డలు కూడా ఎలా ఇదవుతున్నారు. మోయసే గారి సంఘ విశ్వాసులు, అలాగే మన బిడ్డలు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, దాంట్లో సముద్రంలో అలా చక్కగా. ఎందుకంటే ఈ సముద్రం నీరులో మునిగితే కొన్నిపాటి చర్మ సంబంధించిన వ్యాధులు కానీ అలాంటివి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, బాడీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఈ వాటర్లో స్నానం చేయడం వల్ల ఆ బాడీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మనుషులు కూడా మునగరండి, తేలుతారు. చూడండి అక్కడ, అదిగో మనుషులు కూడా తేలుతున్నారు. బాడీ దాంట్లో పడ్డ వాళ్ళు తేలుతూ ఉంటారు పైకి. ఇది మృత సముద్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఉందమ్మా, ఈ మృత సముద్రంలో కాళ్ళు చేతులు కడుక్కుంటే ఎలా ఉంది మీ అనుభవం? బాగుందమ్మా. కృష్ణకుమారి గారు ఏం చెప్పట్లేదు. బాగుందమ్మా. నాకు ఇటు పక్కన మీరు చూస్తున్నారు, ఇది డెడ్ సీ అండి. ఇదంతా కూడా డెడ్ సీ, మీకు కనపడుతున్నట్లుంది. అదంతా కూడా డెడ్ సీని మనం చూస్తున్నాం. మృత సముద్రాన్ని. ఆ పైన కొండలు నెబో కొండలు అది మనం చూస్తున్నాం. దాని అవతల ప్రక్కన జార్డన్ దేశం ఉంటుంది. ఈ మృత సముద్రాన్ని ఈరోజు మనం చూడటానికి, మీ అందరితో కూడా పంచుకుంటానికి దేవుడు కృపనిచ్చాడు. వీక్షించండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో అందరం కలిసి ఎదుగుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి
లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.